ఈరోజు మన భారతదేశంలోనే నిన్న జరిగిన ఒక బ్లాక్ డేగా ముస్లిమ్స్ అందరూ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్న వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ దానికి ఉమ్మీద్ అని పేరు పెట్టేసి వాళ్ళు పార్లమెంట్లో ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వచ్చిందో అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ దానికి అగెనిస్ట్గా మాట్లాడినారు. ఇండియా కూటమి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అందరూ అగెనిస్ట్గా మాట్లాడింటే ఎన్డీఏ కూటమి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసి అది లోక్సభలో పాస్ కావడం జరిగింది. నేను బీజేపీ వాళ్ళకు ఒకటే అడుగుతున్నా, బీజేపీ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను. ఈ భూమి వచ్చిందులో మన శ్రీరామచంద్రుడు, ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు కొట్టుండే నేల. దీంట్లో ఈ నేలలో, ఈ పవిత్రమైన నేలలో మేము కూడా నివాసం ఉంటా ఉన్నాం. మేము కూడా మీతో పాటు ఉన్నాం. మా మీద ఎందుకు ఎంత ముస్లిమ్స్ మీద విపక్ష చూపుతున్నారు? ఈరోజు ముస్లిమ్స్కు అన్ని విధాలుగా అడగదొక్కాలని చెప్పి మీరు అన్ని విధాలుగా చేస్తున్నారు. అంటే ముస్లిమ్స్ లేకుండానే మీరు ఈ దేశాన్ని పురోగతి వైపు తీసుకోగలరా? ఎందుకు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ మీరు పెడుతున్నారు? దీనివల్ల అంతా మన దేశ ప్రతిష్ట వరల్డ్ వైడ్లో కూడా దెబ్బతింటా ఉంది. ఎందుకు వాళ్ళ మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇది చేసేది ఎంతవరకు న్యాయం? ఇంకా రెండో విషయానికి వస్తే, దీనికి వచ్చిందను ముఖ్య ఇది వచ్చిందను మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పారు. ఆయన తెలియకుండానే ఈరోజు ఆయన తప్పట్టుడికి అయినట్టు ఆయన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చినారు. ఈరోజు ఆయనకు తెలియడమే లేదు. ఆయన ఏ మత్తులో ఉన్నారో ఏమో మనకు తెలియదు. ఆయన తెలియకుండానే ఆయన నష్టం జరిగిపోయింది. యావత్ భారతదేశంలో దగ్గర 20-25 కోట్ల జనాభా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకంగా నమ్మకం పెట్టున్నారు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఖచ్చితంగా లౌకికవాది, ఖచ్చితంగా సెక్యులర్ ఫీలింగ్స్ ఉండే వ్యక్తి. ఏదో రకంగా బిల్లును పక్కకు పెట్టేసి ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాడు అని ప్రతి ఒక్కరూ చేసినారు. ఇంత నమ్మకాలు పెట్టుకుని ఉంటే ఈరోజు అందరికీ వెన్నుపోటు కూడా చేసి చంద్రబాబు నాయుడు గారు ఇది చేసేసి దీనికి మద్దతు పలికినారు. ఇంకా జనసేన పార్టీ కూడా మద్దతు పలికింది. ఈ రకంగా ముస్లిమ్స్ మీరు అన్ని రకాలుగా అడుగుతూ ఉంటే ఈ రకంగా మీరు ఇది చేస్తారు. ముస్లిమ్స్ కోసం ప్రాణాలైనా ఇచ్చే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీ గారు కానీ ఈ రోజు కూడా మేము ఆయన ఫస్ట్ నమస్కారం చేస్తాము. ఏ రోజు కూడా ముస్లిమ్స్ కోసం ఏ ఆపద వస్తే కూడా మేము ఉన్నామని చెప్పి ఆయన ముందుకు వస్తాం. అదేవిధంగా మా ప్రియతమ ఎంపీ గారు కూడా నిన్న పార్లమెంట్లో గట్టిగా మాట్లాడేసి ఖచ్చితంగా మేము బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి కళాకంఠంగా చెప్పినారు. ఇది చాలా మంచి పరిణామం. ఈరోజు ముస్లిం సమాజం అంతా వైఎస్ఆర్సీపీ పక్క ఉందంటే ఎందుకు ఉండదు? మంచి ప్రాబ్లమాటిక్ ఏరియాలో, ప్రాబ్లమాటిక్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు పరిస్థితికి వస్తే 2014 నుండి 2019 వరకు ఆయన రూలింగ్లో ఉన్నారు. ఉండేటప్పుడు ఒక ముస్లిం మినిస్టర్ కూడా లేకుండా ఆయన గవర్నమెంట్ జరిపిన ఘనత ఆయనకు ఉంది. ఏ రోజు కూడా ముస్లిమ్స్ అంటే ఇది చూస్తున్నారు. అదే ఆ దేవుడు పుట్టిండే భూమి మీద గడ్డ మీద ఉంటే మా మీద ఎందుకు ఇంత పక్షి చెబుతున్నారు? మీరు ఈ రోజు మీరు సెక్యులర్ అని చెప్పి కళాఖండంగా చెప్పేవాళ్ళు ఈరోజు ఎట్లా మీరు మత శక్తులతో చేతులు కలుపుతారు? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇప్పటికీ టైం ఉంది, మీ చరిత్ర ఉంది, మీకు మీ పార్టీ 100 సంవత్సరాలు ఉండాలని కోరికలు మీకున్నాయి. ఖచ్చితంగా ఈ లేబుల్ మీరు నెత్తి మీద పెట్టుకోవద్దండి. ఈసారి నేను ఏదో చేసేస్తాను, ఈ రోజు సద్యా గడుపుకునే దానికి మీరు ఈ పని చేస్తున్నారు. కానీ ఇది శాశ్వతం అనేది ఎప్పటికీ ఉండదు. మళ్ళా మీరు ఎలక్షన్స్ ఫేస్ చేయాలా, ప్రజలు ముంగిటికి రావాలా. ఆ టైంలో లాంగ్ టర్మ్ ఎప్పుడు కానీ ఏదైనా ఉంటే లాంగ్ టైం ఇది చూసుకోవాలి, కానీ షార్ట్ టైం పీరియడ్ కోసం చూసుకోకూడదు. ఈరోజు కూడా న్యాయం పక్క నిలబడండి. మా పక్క నిలబడి చెప్పడం లేదు, న్యాయం పక్క నిలబడండి. ఈ ప్రాపర్టీస్ అన్ని ముస్లిమ్స్ వాళ్ళంతా గిఫ్ట్లో రకరకాలుగా వచ్చిండే ప్రాపర్టీస్ అది, దానికి పోయి ఈరోజు భరించాలని చెప్పి రకరకాలుగా ఇది పెడుతున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోయి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ మాత్రమే మీరు కూడా స్టాండ్ తీసేసుకొని ఖచ్చితంగా ఈ బిల్లును ఎట్లా లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలోనే అడ్డం వేసి ఏ రకంగా మీ చాణక్యని ఇది అంతా ఉపయోగించి దీన్ని అడ్డం వేస్తారని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం.